కావాలంటే మీరు అందరూ కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు. ఒక విషయం ఆలోచించండి. పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. ఆయన 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు. అదృష్టం బాగలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు. చనిపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకు, పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు 2. కొడుకైతే ఇంకా చిన్న పిల్లగాడు, కాలేజీ కూడా పోలేదు. ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే, 2 ఆడపిల్లలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తేవాలనా? మర్యాద ఏముంటుంది మనకు? పాపం ఆయన చనిపోయిండు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరూ మాట్లాడుతుంటే భర్త చనిపోయిన భార్య అంతా 2-3 నెలలు కాలే, కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? బాధ అనిపిస్తుందా అనిపించదా? భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది. ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి విన్నారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఏమ్మా మొసలి కన్నీరు గారుస్తున్నావు, కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా? ఎవరింట్లో అయినా దుఃఖం ఉండదా? భర్త కంటే ఎక్కువ ఏముంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పిల్లలు సెటిల్ కాకపోయే, చదువులు పూర్తి కాకపోయే, ఎవరికి ఒకరికి ఉద్యోగం రాకపోయే, పిల్లలు ఇట్లుండే, ఇంత పెద్ద కుటుంబము, ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? నీ కళ్ళలో నీళ్లు రావడం సహజం, ఏడుపు రావడం సహజం, ఏడవకపోతే అసహజం. ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మా భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు. ఏడుపు రావడం సహజం. ఎవరైనా బాధ అనేది, దుఃఖం అనేది సహజమైనటువంటిది. దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మను పట్టుకొని నానా మాటలు అంటున్నారు, ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు. ఇది మర్యాదనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి, ఆ అమ్మను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ అడ్డగోలు మాటలు మాట్లాడినా, ఒక ఆడబిడ్డ మీద, భర్త కోల్పోయిన మహిళ మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్న కాంగ్రెస్ వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. సో ఇవన్నీ కూడా ఇవాళ మన పెంచిన కరెంటు బిల్లులు, ఉచితంగా కేసీఆర్ కరెంట్ ఇస్తే వాళ్ళేమో బిల్లులు పంపబట్టిరి. ఈ బిల్లుల విషయంలోనైనా, రజకులకు కేసీఆర్ చేసిన సేవల విషయంలోనైనా, ఇవాళ 2 ఎకరాల భూమి ఇచ్చిండు హైదరాబాద్లో కేసీఆర్. మనకు దాదాపు 50 కోట్ల విలువ ఉండే భూమి, మంచి రజకుల ఆత్మగౌరవ భవనం కడదామని మంచి విలువగల భూమి కేసీఆర్ గారు ఇచ్చిండు. అన్ని కులాలకు ఇచ్చిండు, అందరూ బీసీలకు ఇచ్చిండు. బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టాలని హైదరాబాద్లో వందలాది ఎకరాల భూమిని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఆడొక్క రూపాయి ఇచ్చింది లేదు, ఆ భవనాలు కడుతున్నది లేదు, ఇచ్చిన పైసలు కూడా వాపస్ తీసుకొని ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం.